హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. మన ఆఫీస్ వచ్చేసి నారపల్లికి షిఫ్ట్ అయింది. ఇంతకుముందుకు చెంగిచెర్లలో ఉండే, ఇప్పుడు నారపల్లికి షిఫ్ట్ అయింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఒకసారి రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా వీడియోలో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వరంగల్ హైవే ఉప్పల్ నుంచి వెళ్ళి బోడుప్పల్ నుంచి వెళ్ళి అట్లా గట్కేసరి వెళ్ళిపోతుంది హైవే. ఇది చూడండి, లాస్ట్ మనకు పిల్లర్ నెంబర్ ఇది వచ్చేసి 121. ఇక్కడ మన లెఫ్ట్కి వెళ్తే పాత ఆఫీసు, ఈ చెంగిచెర్ల పోతుంది. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ అంటారు ఇది. ముందు ఇది చెంగిచెర్ల, ఈ లెఫ్ట్ పోతే పాత ఆఫీస్కి వెళ్తుంది. ఇది ఇటు వెళ్ళొద్దు, స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం, అంతే. ఉప్పల్ నుంచి ఒకటే దారి గట్కేసర్ నుంచి వస్తుంది, గట్కేసర్ వరకు అదే దారిలోనే, కానీ అంత దూరం కాదు. చూడండి, మీకు చూపిస్తాను. ఈ ఫ్లైఓవర్ మొత్తం ఎండ్ అయిపోవాలి. ఇట్లా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎండ్ అయిపోవాలి. ఫ్లైఓవర్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ ఫ్లైఓవర్ ఎండ్ అయిపోతుంది. ఇది ఒక 6 నెలల్లో 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇక ఉప్పల్లో ఎక్కినామంటే డైరెక్ట్ ఇక్కడ దిగవచ్చు మనం. ఇక్కడ బోడుప్పలు మేడిపల్లి ఏం తగలదు మీకు, డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ దిగుతుంది ఫ్లైఓవర్. ఇంకా ముందుకు వెళ్ళాలి ఇట్లాగే స్ట్రైట్ మనం, ఇంకా ముందుకు వెళ్ళాలి ఇట్లాగే. మొత్తం హైవేనే ఇది, ఇట్లాగే స్ట్రైట్కి వెళ్ళాలి. రైట్ సైడ్ చూడండి, నందనవనం, భాగ్యనగరం నందనవనం అని వస్తుంది చూడండి, పార్కు. ఇంకా ముందుకు వెళ్ళాలి. స్పీడ్ గన్స్ ఉంటాయి, జాగ్రత్త, స్లోగా రావాలి. ఇలాగే ముందుకు వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంటుంది చూడండి, మసీద్. ఈ మసీద్ కూడా క్రాస్ కావాలి, క్రాస్ అయిపోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇది చూడండి బవాచి, ఇది ఇక్కడ రైట్ సైడ్లో ఉందా, దీని పక్క లైనే మనది ఆఫీస్. చూడండి బవాచి, రాయల్ బవాచి చూడండి, ఇది రాయల్ బవాచి, ఈ పక్క లైనే. కాకపోతే మనకి ఇక్కడ యూటర్న్ చేసుకొని రావాలి, ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి. యూటర్న్ దగ్గరికి వెళ్తున్నాం మనం, యూటర్న్ చేయాలి. ఇక రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంకు. ఇక ఇక్కడే మనం యూటర్న్ చేసేది. మెక్డొనాల్డ్స్ చూడండి, ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంటుంది, ఇక్కడే యూటర్న్ ఉంటుంది. మెక్డొనాల్డ్స్ దగ్గరే, ఇక్కడ యూటర్న్ చేసుకుని స్ట్రైట్ వెళ్తే వరంగల్ వెళ్ళిపోతాం, గట్కేసరి వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే మనం యూటర్న్ చేసుకొని వెనక్కి రావాలి. మళ్ళీ ఇట్లా యూటర్న్ చేసుకొని ఇది మెక్డొనాల్డ్స్. మళ్ళీ వెనక్కి వస్తున్నాం మనం. బవాచి చూడండి, ఎదురుగా కనిపిస్తుంది. ఈ లైన్లో మనం, ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది, ఇదే బస్ స్టాప్. బస్ స్టాప్ పక్కనే లైను బవాచి ఉంటుంది చూడండి, బవాచి. ఇది బస్ స్టాప్ ఉంది, మీకు బవాచి ఉంది, మధ్యలో లైను, ఇదే లైన్ మనం వెళ్ళేది. ఇదే లైన్లో ఇది బవాచి, దీని పక్క లైన్లోనే మనం కూడా మంచిగా టీ తాగవచ్చు, బిర్యానీ తినవచ్చు. అన్ని వచ్చిన కస్టమర్లు కూడా ఇట్లా స్ట్రైట్గా వచ్చేసేయాలి, పైకి వచ్చేసేయాలి. ఒక 400 meters పైకి రావాలి, హైట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నారపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్, అందుకే కార్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఆఫీసు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది నారపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసు. లెఫ్ట్ సైడ్ అంతా ఎదురుగా అన్ని అపార్ట్మెంట్స్, ఇవి దాటాలి, అపార్ట్మెంట్స్ దాటాలి, ఇట్లా పైకి వెళ్ళిపోవాలి, అప్పు వస్తుంది. ఫస్ట్ లెఫ్ట్ ఏమో నారపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇది సెకండ్ లెఫ్ట్, మనది థర్డ్ లెఫ్ట్ ఉంటుంది, థర్డ్ లెఫ్ట్. ఇవన్నీ అపార్ట్మెంట్స్ దాటాలి. దాటేసి వచ్చేసాం పైకి. ఇక్కడ మనము లెఫ్ట్, ఇది ఈ రోడ్డు మన లెఫ్ట్. హరివిల్లు హోమ్స్ అని ఉన్నది చూడండి, ఇక్కడ లెఫ్ట్.
లెఫ్ట్ తీసుకోవాలి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఒకసారి ఈ లెఫ్ట్ స్ట్రేట్ వెళ్తే మన ఆఫీస్ రైట్ సైడ్లో ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం ఒకసారి. రోడ్డు కూడా ఇదే మన హరివిల్లు హోమ్స్ అని ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఇట్లానే వచ్చాం. అది హైవే రోడ్ చూడండి. హైవే రోడ్ కనిపిస్తుంది మీకు. హైవే వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది హైవే. హైవే అది హైవే వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఎదురు కనిపిస్తుంది హైవే చూడండి, వాకబుల్ డిస్టెన్స్. బస్సు వెళ్తుంది చూడండి, అది హైవే వాకబుల్ డిస్టెన్సే. పెద్దగా దూరం కూడా ఉండదు మనకి. స్ట్రేట్ వెళ్ళిపోయి ఇట్లా హరివిల్లి హోమ్స్ అని వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోవాలి, డాంబర్ రోడ్డు స్ట్రేట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోగానే అక్కడ ముందర రైట్ సైడ్లో ఉంటుంది చూడండి, మనది చూపిస్తాను. అక్కడ ముందుకు రాగానే ఇట్లనే ఇది రైట్ సైడ్లో హరివిల్లు హోమ్స్. ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ వరకు బాగుంటుంది రోడ్డు. ఇక్కడ కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది కొంచెం. ఎదురుగా రైట్ సైడ్ కనిపిస్తుంది, అదే మన గేట్. ఇది డెడ్ ఎండ్ ఇక్కడి వరకే. ఈ రైట్ సైడ్దే మన ఆఫీస్ గేట్ ఎంట్రన్స్. మన ఆఫీస్. కస్టమర్లు కూడా వచ్చారు. ఫ్రెండ్స్ మన కార్లు కూడా వచ్చేసాయన్నీ. ఇంకా కొన్ని కార్లు ఉన్నాయి అక్కడ, వస్తున్నాయి అవి కూడా. ఇదే మన కార్ పార్కింగ్. చాలా కార్లు వచ్చాయి, ఇంకా కూడా వస్తున్నాయి కార్లు. ఫ్రెండ్స్ చూశారు కదా జగన్ కార్ బజార్కి ఎట్లా రావాలి, కొత్త ఆఫీసు అంటే తెలియని వాళ్ళ కోసము ఎలా రూట్ మ్యాప్ ఎట్లా రావాలనేది చెప్పడం జరిగింది. తెలిసిన వాళ్ళకి, బాగా కొంచెం చదువుకున్న వాళ్ళకైతే మంచిగా గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికి పోయదు, ఇక్కడికే వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాప్ సెట్ చేసిన, ఎడిట్ చేసేసాం, డైరెక్ట్ నారపల్లి ఆఫీస్కి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీకోసం మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.